నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. శ్రామికులు రక్తదానం చేయడం హర్షణీయమని, కార్మికుల కోసం ఎంత చెప్పినా తక్కువేనని ఉప రవాణా కమిషనర్ ఏ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. శ్రీకాకుళం జిల్లా డ్రైవర్ల అసోసియేషన్ ఆధ్వర్యాన మేడే సందర్భంగా రక్తదాన శిబిరాన్ని స్థానిక రెడ్ క్రాస్ భవనంలో యూనియన్ నాయకులు ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులు చేతుల మీదుగా ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప రవాణా కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. వేసవి తీవ్రత దృష్ట్యా రక్త కొరత తీవ్రంగా ఉన్నందున ఇలాంటి పరిస్థితుల్లో రక్తదానం చేయడం అభినందనీయమని, మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని తన వంతు సహకారం అందిస్తామని చెప్పారు. మా ఆఫీస్ చాలా దూరం అవుతుంది. కలెక్టరేట్లో కానీ కలెక్టర్ గారిని ఇన్వాల్వ్ చేస్తూ కలెక్టరేట్లో కానీ లేదంటే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పర్మిషన్స్ ఎలా ఉంటుంది ఏదో నాకు తెలియదు. లేదంటే ఒక ఆదివారం ఒక స్కూల్ పర్మిషన్స్ కాలేజ్ పర్మిషన్స్ తీసుకొని వచ్చిన వాళ్ళందరికీ కూడా అలవాపరేటెడ్ అరేంజ్మెంట్ చేసి, ఈ ప్రపంచంలో ప్రతిదానికి డూప్లికేషన్ ఉంది, బట్ బ్లడ్ అనేదానికి డూప్లికేషన్ ఇంకా కనిపెట్టలేదు. అది సహసిద్ధంగా రావాల్సిందే. అది చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి టీవీలో అసలు ఏం డూప్లికేషన్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, తినే పదార్థాలు కావచ్చు, తయారు చేసే వస్తువులు కావచ్చు, సో మన ఆంధ్రప్రదేశ్లో ఒకప్పటి మన ఎక్స్ సీఎం గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 108 అనేది యాజ్ ఏ డాక్టర్ యాజ్ ఏ సీఎం, ఒక డాక్టర్గా ఆయనకి అవగాహన ఉంది, ఒక సీఎంగా ఆయనకి అధికారం ఉంది. కాబట్టి ఈ 108 అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇండియాలోనే ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేయడం. సో మనం పోయేటప్పుడు ఏదైనా ఒక యాక్సిడెంట్ అయినప్పుడు మనం చేయలేకపోయినా సహాయం అట్లీస్ట్ 108కి ఫోన్ చేసి వాళ్ళ నుంచి అంబులెన్స్ ఎత్తుకోపోయేదానికని మనం చేయొచ్చు. ఈ రోజుల్లో మనం ఇది లేని వాళ్ళు ఎవరు లేరు, మొబైల్ లేని వాళ్ళు ఎవరు లేరు. అదేవిధంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇస్ వన్ ఆఫ్ ది రీజన్స్. వాడు పోతే పోయేవాడు అలా కాకుండా 10 మందికి అన్యాయం చేస్తున్నారు. వాడు డ్రింక్ చేసి డ్రైవ్ చేసి ఆ బండిలో ఉన్న వాళ్ళు నాశనం అయిపోతున్నారు, ఆ బండికి ఎదురొచ్చిన వాళ్ళు నాశనం అయిపోతున్నారు. నేను వస్తానే సిఐ ట్రాఫిక్ గారిని అడగడం జరిగింది, మీకు బ్రేక్ నాలెడ్జెస్ ఉన్నాయని. సో మాకు కూడా రోడ్ సేఫ్టీ ఫండ్ నుంచి ఫ్రీ కన్వలేజెస్ వస్తున్నాయి. వారి సహకారంతో మా ఇన్స్పెక్టర్స్ కూడా ఏదో ఒక ఈవినింగ్ మార్నింగ్ జాయింట్గా చెకింగ్ చేసి. సిఐ అవతారం మాట్లాడుతూ డ్రైవర్లంతా కలిసి యూనియన్ ఆధ్వర్యాన చేస్తున్న కార్యక్రమం అభినందనీయమని, భవిష్యత్తులో ఇదే రీతిన మంచి కార్యక్రమాలు చేయాలని, వృత్తిలో మాత్రం చాలా చక్కగా విధులు నిర్వహించి 10 మందికి ఆదర్శంగా నిలవాలని, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రయాణికులను రక్షించాలని సూచించారు. అది ఒకరు చూసి ఒకరు ప్రేరణ కావాలి. ఆ ప్రేరణ అనేది మనలో కలుగజేయడానికి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మన పరిసరాలు కానీ మీడియా ద్వారా మనం చేయవచ్చు. నేను చేసింది ఒక చిన్న సహాయం, అది కూడా కొంతమంది సపోర్ట్ చేసి చేయడం. నాకు ఏ సహాయం కావాలన్నా ఏం చేయాలన్నా నాకు గుర్తుకొచ్చేది ఆయన చూసినట్టునే మన జగన్మోహన్ రెడ్డి సార్ ఇలా ఉంది, ఇది మనం ఏం చేయగలమా సార్, అయితే నా దగ్గర సీనియర్ సిటిజన్ ఓల్డేజ్ కూడా పెడతాం సార్, ఆయన నేను రిక్వెస్ట్ చేశాను, అదే మీరు తీసుకెళ్ళండి సార్, ఆయన అంతా నేనే చూసుకుంటాను. బట్ ఈ డినై తర్వాత నేను ఆయనకి ఏదో ఉపాధి కల్పించడం, ఆయనే తను కూడా నేనైతే రిక్షాకి నేను కూడా సహాయం చేస్తాను అన్నారు. ఈలోపు మరి కొంతమంది సహాయం అడిగి ఆయనకి సహాయం చేయడం జరిగింది. దానిలో ఇది మనం చేస్తే మళ్ళా 2 రోజులు మళ్ళీ యాక్సిడెంట్ అయింది. ట్రై చేద్దాం, భగవంతుడు దైవం ఆయన మళ్ళా రికార్డ్ అవ్వాలని కోరుకుందాం. రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు మాట్లాడుతూ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలను వివరిస్తూ చాలా చక్కటి ఆలోచనతో యూనియన్ నాయకులు చేస్తున్న కార్యక్రమాన్ని అభినందించారు. రక్తాన్ని చిందించి రక్తదానం చేయడం అనేది చాలా 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 మనందరికీ రక్తదాతలందరికీ ఒక్కసారి ఇవాళ మన ప్రియతమ మన సిఐ గారు. కార్యక్రమంలో ఆర్టీఓ గంగాధర్, శ్రీకాకుళం డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రాడ గణపతి, సహాయ అధ్యక్షులు పర్ల రాము, ప్రధాన కార్యదర్శి పమ్మిన నరేష్, సహాయ కార్యదర్శి కిల్లి రాము, కోశాధికారి బోనెల శంకర్రావు, గౌరవ సలహాదారులు కల్లేపల్లి లక్ష్మీపతిరావు, ప్రచార కార్యదర్శులు తూతిక హేమంత్ కుమార్, పెరటాల జగదీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం స్థానిక టౌన్ హాల్లో నిర్వహించిన మేడే వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా కార్మిక దినం వేడుకగా జరుపుకుంటున్నామని, కార్మిక సోదరులకు మేడే శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్మికులు, కర్షకులు, చిన్న మధ్యతరగతి వర్గాల కోసం పనిచేస్తున్న పార్టీ అని చెప్పారు.
పేద వర్గాలన్నీ ఇవాళ సంతోషంగా ఉంటున్నాయి అంటే అందుకు కారణం ఈ 5 ఏళ్ల ప్రభుత్వం అని సంబంధిత వర్గాలను వివిధ పథకాల రూపంలో ఆదుకుంటున్నట్లు వివరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మీరు అడిగినటువంటి రోడ్లు ఏం లేదు, అక్కడ ఉన్నటువంటి షాపుల్ని కట్ల ఓ పద్ధతులన్నీ పనులు పూర్తి చేసి ఒక పద్ధతి ప్రకారం 2 దఫాలుగా దాన్ని డెవలప్ చేశాను. అంతకుముందు మీ దగ్గరకు వచ్చి చెప్పాను, ఇది చేస్తాను, చెప్పింది చెప్పినట్టుగా పూర్తి చేశామని ఈ సందర్భంగా మీకు మనం చేస్తాను. మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, ఇది ఎన్నికలు మాట్లాడాల్సిన సమయం కాదు, కానీ ఈ సందర్భంగా మీకు కలిశాను కనుక పేదవాళ్ళ పార్టీని రక్షించండి. ఆ పార్టీ మళ్ళీ పేదవాళ్ళకి మేలు చేస్తుంది. ధనవంతులు కొమ్ము కాస్తూ తీపి మాటలు ఎన్నికలప్పుడు మాట్లాడటం, అది ఇస్తాను ఇది ఇస్తానని ఎన్నికలప్పుడు ఎరవేయడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తపట్లో పారేయడం అతనికి అలవాటు. చెప్తూ ఉన్నాడు 4,000 ఇస్తాను అది ఇస్తాను, మరి ఇంతకుముందు ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు? ఇంతకుముందు ఓటించుకున్నప్పుడు చెప్పినవన్నీ చేశావా? సో నమ్మొద్దని అందరికీ చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోండి. ఆ పార్టీ మీకు అన్ని విధాల అండగా నిలబడుతుందని, కార్మికుల ప్రయోజనాన్ని రక్షిస్తుందని. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలలో వినూత్న సంస్కరణలకు తీసుకొచ్చి సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలిచిన సంక్షేమాభివృద్ధి సారథి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఏపీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. బుధవారం పొందూరు మండలం కాజీపేట, మొదలవలస గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్కు మళ్లీ జగన్ సీఎం ఎందుకు కావాలో ప్రజలకు తెలియజేశారు. గ్రామ ప్రజలు ఫ్యాన్ కు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలోని అమలు కానని సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్లోనే అమలవుతున్నాయని అన్నారు. దేశంలో ఎక్కడా జరగనన్ని విద్యా సంస్కరణలు మన రాష్ట్రంలో జరిగాయన్నారు. వైద్య రంగంలో వినూత్న మార్పులు తీసుకొస్తూ జగనన్న ఆరోగ్య సురక్షతో ప్రతి కుటుంబానికి ఉచితంగా వైద్యాన్ని అందించామన్నారు. మేనిఫెస్టోలో చెప్పినవే కాకుండా చెప్పని హామీలను కూడా చేసి చూపించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో పిఎస్సిఎస్ అధ్యక్షులు కొంచడ రమణమూర్తి, మండల పార్టీ అధ్యక్షులు పప్పల రమేష్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ బడానా సునీల్, వైస్ ఎంపీపీ వనన వెంకట్రావు, స్థానిక నాయకులు సింగూరు సూర్యనారాయణ, బొమ్మాలి గిరి, పైడి లోకనాథం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోడి రామూర్తి స్టేడియం నిర్మాణాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారో ధర్మాన సమాధానం చెప్పాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుండు శంకర్ ప్రశ్నించారు. నగరంలోని కోడి రామూర్తి స్టేడియంను బుధవారం ఆయన సందర్శించారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో వాకర్స్ క్లబ్ సభ్యులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది జాతీయ స్థాయి క్రీడాకారులను అందించిన స్టేడియం శిథిలావస్థకు చేరుకోవడంతో నాటి టీడీపీ ప్రభుత్వం పునర్నిర్మాణానికి పూనుకుందన్నారు. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న ధర్మాన ఎన్నికల ముందు పనుల జాప్యంపై నగరంలో ర్యాలీ నిర్వహించి టీడీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నిజంగా ధర్మానకు స్టేడియంపై చిత్తశుద్ధి ఉంటే 5 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన ఇటు స్టేడియం, అటు ఆమదాలవలస రోడ్ నిర్మాణం పూర్తి చేయలేని అసమర్థ నాయకులు ఏడాదిలో పూర్తి చేస్తామని ప్రజలు నమ్మబలుగుతున్నారని ఆరోపించారు. రివర్స్ టెండర్ల పేరిట రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టేశారని మండిపడ్డారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఎంపీగా రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ నాయకులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక ఫజల్బాగ్ పేటలో బుధవారం మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులతో కలిసి ధర్మాన ప్రసాదరావు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ధర్మాన మాట్లాడుతూ 5 ఏళ్లలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చామని, ఎన్నో చెప్పుకోదగ్గ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలను చేశామని తెలిపారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా పేరడ తిలక్ ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముందు 50 కుటుంబాలు ఇతర పార్టీల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంటింట హారతులు ఇచ్చినటువంటి అక్క చెల్లెళ్లకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను మీ అందరి ప్రతినిధిగా 5 సంవత్సరాలు, గడిచిన 5 సంవత్సరాలు శాసనసభలోను, ప్రభుత్వంలోనూ మీ తరఫున ప్రతినిధిగా ఉన్నాను. ఈ ప్రభుత్వం పనితీరు మీరు చూసి ఉంటారు. ఈ 5 సంవత్సరాల్లో 10 సార్లు మీ ప్రాంతానికి, మీ గడపలకు వచ్చి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి మీకు వివరించటం, అందులో లోపాలుంటే లోపాలు తెలుసుకుని సరిదిద్దే ప్రయత్నాలు చేశాం.
అందుకే ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు అందుకోవడంలో అవినీతి లేని గౌరవమైనటువంటి పద్ధతి మీ అందరికీ లభించిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. సంక్షేమ కార్యక్రమాలంటే ఒక కుటుంబంలో ఉండేటువంటి రకరకాల వయసు వాళ్ళు ఉన్నటువంటి స్త్రీలు, వారికి ఏ సమస్యలు ఉంటాయో ఆ సమస్యలకు ప్రభుత్వం తరఫు నుంచి ఎట్లాంటి సహకారాన్ని అందించాలని పథకాలని రూపకల్పన చేశాం. ఆ రూపకల్పన చేసిన పథకాలని మీకు అందించినాం. ఎవరిని వ్యతిరేకులని, కులాలని చూడడం, మతాలని చూడడం చేయలే. రేపు ఓటేస్తారా వెయ్యరాని కూడా చూడలే. నరసన్నపేటలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పేడాడ పరమేశ్వరరావు, నరసన్నపేట అసెంబ్లీ అభ్యర్థి మంత్రి నరసింహమూర్తిలు బుధవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణం ప్రధాన వీధుల్లో ర్యాలీగా వెళ్లి స్థానికులకు ఓట్లు అభ్యర్థించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ను ఒక్కసారి ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చింతాడ దిలీప్, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎస్సీసెల్ అధ్యక్షులు కొర్రాయి ప్రసాదరావు, జలమూరు మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మామిడి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుమ్మడి నారాయణరావు, ధర్మాన లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దళితులకు తీవ్ర అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఈ ఎన్నికల్లో ఓడించాలని మాదిగ కుల సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం స్థానిక ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులకు సంబంధించిన 27 పథకాలను జగన్ రెడ్డి రద్దు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రూపాయి నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేశారని వాపోయారు. దళితులకు నిలువన మోసం చేసిన జగన్ రెడ్డిని ఎందుకు ఓటు వేయాలని దళితులు ప్రశ్నించాలన్నారు. దళిత వర్గాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు, చర్మకారులు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావులు మాట్లాడుతూ దళితులపై దాడులు జరుగుతుంటే బాధితుల పక్షాన నిలవకుండా నేరస్తులకు కొమ్ము కాస్తున్న జగన్ కు ఇంటికి పంపాలని వారంతా పిలుపునిచ్చారు. చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి, దళితులకు న్యాయం జరుగుతుందని గతంలో ఆయన చేసిన అభివృద్ధి పథకాలను గుర్తు చేసుకున్నారు. సమావేశంలో నాయకులు ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కానికుర్తి సూర్యారావు, హేమసుందర్, కోరుకొండ తులసి రావు తదితరులు పాల్గొన్నారు. కరుడు కట్టిన టీడీపీ నేత బొక్క యుగంధర్ టీడీపీని వీడి వైసీపీలోకి బుధవారం ధర్మాన సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీని నమ్ముకొని సేవలు అందించిన గుండె లక్ష్మీదేవికి టికెట్ ఇవ్వకుండా చేసినందుకు గాను పార్టీని వీడి వైసీపీలో చేరినట్లు యుగంధర్ తెలిపారు. పార్టీ కండువా ధర్మాన వేసి సాధారణంగా ఆహ్వానించి పార్టీ సిద్ధాంతాలకు అనుకూలంగా పనిచేయాలని, రానున్న ఎన్నికల్లో వైకాపా గెలుపుటకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మేడే స్ఫూర్తితో సమస్యల పోరాటాలకు సన్నద్ధం కావాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో మేడే జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే 1వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఖండాల్లో ఎగిరే ఒకే ఒక జెండా ఎర్ర జెండా మాత్రమే అని వారన్నారు. ప్రపంచంలో అన్ని సమస్యలకు పరిష్కార మార్గం చూపింది ఎర్ర జెండా మార్క్సిజం మాత్రమే అని వారు చెప్పారు. ప్రపంచంలో మార్క్సిజానికి మించిన సిద్ధాంతం మరొకటి లేదని, కార్మిక వర్గం తరతరాలుగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను కట్టు బానిసలుగా చేసిందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్లకు అప్పచెప్పిందని విమర్శించారు. బీజేపీ దాని మిత్రులు అలాగే వారి తొత్తులకు రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. జెండాను సిపిఎం సీనియర్ నాయకులు కె శ్రీనివాస్ ఆవిష్కరించగా కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం ప్రభాకర్ రావు, ఎన్ గోపి, పొందూరు చంద్రరావు, ఆర్ ప్రకాష్, వెంకట్రావు, పానిగ్రహి, ఏ లక్ష్మీ సుధాకర్ తదితరులు ఉన్నారు. నరసన్నపేట పాత బస్టాండ్లో యూనియన్ నాయకులు నిర్వహించిన మేడే వేడుకల్లో కూటమి అభ్యర్థి బగ్గు రమణమూర్తి అలాగే డీసీసీబీ మాజీ చైర్మన్ డోల జగన్లు పాల్గొని కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న ఎన్నికల్లో కార్మికుల సత్తా చాటాలని పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా యూనియన్ నాయకులతో కలిసి ఆయన జెండాను ఆవిష్కరించారు. అనంతరం యూనియన్లు నిర్వహించిన సమావేశంలో కార్మికుల్ని వారి విలువల హక్కులు, మేడే ఒక విశిష్టతను కార్మికులకు బగ్గు రమణమూర్తి వివరించారు. కార్మికులకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని, రానున్న ఎన్నికల్లో టీడీపీ కూటమికి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలిపారు. డీసీసీబీ చైర్మన్ డోల జగన్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుపు అనివార్యమని, విద్యావంతులు ఆలోచన చేయాలని సూచించారు. చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధిని చెప్పారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం, శ్రీకాకుళం, ఆమదాల వలస, నరసన్నపేట అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఈవీఎం యంత్రాల 2వ దశ ర్యాండమైజేషన్ కు ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మంజీర్ జిలాని సమూన్ తెలిపారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు
శేఖర్ విద్యార్థి సమక్షంలో కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఈవీఎంల రెండో ర్యాండమైజేషన్ ను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించారు. ఎన్నికల పరిశీలకులు శేఖర్ విద్యార్థి ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటి దశ ఈవీఎం యంత్రాల ర్యాండమైజేషన్ ప్రక్రియ జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో, రెండవ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో జరిగిందన్నారు. మొదటి దశలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కేటాయించడం జరుగుతుందని, రెండవ దశలో ఈవీఎం యంత్రాలను పోలింగ్ కేంద్రాల వారీగా కేటాయింపు చేస్తారన్నారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మంజీర్ జిలాని సమూన్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎన్నికల పరిశీలకుల పర్యవేక్షణలో ఆన్లైన్ విధానం ద్వారా పూర్తి పారదర్శకంగా ర్యాండమైజేషన్ పూర్తి చేశామని పేర్కొన్నారు. సమావేశంలో ఆమదాల వలస రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, డిఆర్ఓ ఎం గణపతిరావు, శ్రీకాకుళం నరసన్నపేట ఆర్వోలు సిహెచ్ రంగయ్య, రామ్మోహన్, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, స్వతంత్ర అభ్యర్థులు పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం కోసం సూపర్ 6 హామీలతో పాటు అన్ని రంగాల్లో తిరోగమనంలో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఉమ్మడి మేనిఫెస్టో ఎంతగానో దోహదపడుతుందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుండు శంకర్ పేర్కొన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శ్రీకాకుళం నగరంలోని కెల్లవీధిలో స్థానికులతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గుండు శంకర్ మాట్లాడుతూ 5 ఏళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన్ 13,000 కోట్ల అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాలా తీయించారని ఆరోపించారు. పెరిగిన ధరలు, పన్నుల అప్పుల బాధలతో ఒక్కో కుటుంబంపై దాదాపు 8 లక్షల భారం పడుతుందన్నారు. ఇటువంటి పరిస్థితులను అధిగమించి రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఆదాయాన్ని సృష్టించి ప్రజలకు సంక్షేమాన్ని అందించడం కోసమే కూటమి ఏర్పాటు లక్ష్యమన్నారు. ఆ దిశగానే టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన జరిగిందన్నారు. సూపర్ 6 హామీలతో పాటు జనసేన ప్రతిపాదించిన షణ్ముఖ వ్యూహం రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మారుస్తాయని చెప్పారు. అన్ని వర్గాలు, అన్ని రంగాలకు ప్రాధాన్యతనిస్తూ రూపొందించిన మేనిఫెస్టోకు ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతుందన్నారు. ప్రజా రాజధానిగా అమరావతి పునర్నిర్మాణంతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి తీసుకునే చర్యలను మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగిందన్నారు. ఉమ్మడి మేనిఫెస్టోతో సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పొందూరు మండలం కింతలి పంచాయతీ పరిధిలోని కాజీపేట గ్రామానికి చెందిన 15 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాజీపేట గ్రామంలో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనకు ఆకర్షితులై ఆ గ్రామంలో టీడీపీకి చెందిన 15 కుటుంబాలు పల్ల గున్నయ్య, పల్ల తులసయ్య ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. స్థానిక వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం పార్టీ కండువా కప్పి వైఎస్ఆర్ పార్టీలోకి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ అధ్యక్షులు కొంచాడ రమణమూర్తి, మండల పార్టీ అధ్యక్షులు పప్ల రమేష్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాడాన సునీల్, వైస్ ఎంపీపీ వండన వెంకట్రావు, స్థానిక నాయకులు సింగూరు సూర్యనారాయణ, కార్యకర్తలు పాల్గొన్నారు. సాధారణ ఎన్నికలను జిల్లాలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు యంత్రాంగం కృషి చేస్తుందని శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సాధారణ పరిశీలకుల అధికారి శేఖర్ విద్యార్థి తెలిపారు. ఎన్నికల ఉల్లంఘనలకు సంబంధించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోనే కాకుండా శ్రీకాకుళం, ఆమదాల వలస, నరసన్నపేట నియోజకవర్గాలకు చెందిన ఫిర్యాదులను, అర్జీలను రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు, సాధారణ ప్రజల సమస్య తీవ్రతను బట్టి తనను నేరుగా కానీ లేదా ఫోన్ ద్వారా కానీ ఫిర్యాదు చేయవచ్చునని అన్నారు. శ్రీకాకుళం అరసవెల్లి మిల్లు జంక్షన్ వద్దనున్న సన్ రైజ్ హోటల్లో తాను ప్రతిరోజు ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు అందుబాటులో ఉంటానని, తనను నేరుగా కానీ లేదా 9032923131 నెంబర్కు చరవాణి ద్వారా సంప్రదించవచ్చునని, అలాగే ఎన్నికల నిర్వహణలో లోటుపాట్లపై సూచనలు కూడా ఇవ్వవచ్చునని శేఖర్ విద్యార్థి ఒక ప్రకటనలో చెప్పారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలో ఉమ్మడి మేనిఫెస్టోతో దళిత వర్గాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందులో పేర్కొన్న అనేక అంశాలు రాష్ట్ర అభివృద్ధితో పాటు దేశ అభివృద్ధికి దోహదం పడుతుందని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఎస్వి రమణమాదిగా ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీల వర్గీకరణ విషయంలో జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినందుకు గాను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. ఎస్సీల్లో ఉన్న సుమారు 60 ఉపకులాల వారు లబ్ధి చేయ అవకాశం ఉంటుందన్నారు. ఏది ఏమైనప్పటికీ జిల్లాల వారీగా ఎస్సీ కులాలకు వారి వారి జనాభా నిష్పత్తుల ప్రకారంగా వారికి అన్ని విధాలుగా మంచి జరుగుతుందన్నారు. మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లు పెట్టి 3 రూపాయలు ఇవ్వని జగన్ కావాలో, మాల, మాదిగ, రెల్లిల అభివృద్ధి, సంక్షేమం చేసిన
చంద్రబాబు కావాలో దళితులందరూ తెలుసుకోవాల్సిన సమయం వచ్చిందని రమణమాదిగ పేర్కొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం రాయపాడు వాకలవలస గ్రామాల్లో యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధి హామీ వేతనదారులతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వానికి జగన్ రెడ్డి ప్రభుత్వానికి తేడా గమనించాలని కోరారు. మధ్యవర్తులు గాని లంచాలు లేకుండా సంక్షేమ పథకాలు నేరుగా జగన్మోహన్ రెడ్డి అందించారని, పాలనలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చి ప్రజలకు మెరుగైన సేవలను అందించారని చెప్పారు. చంద్రబాబు నాయుడు మాటలను ప్రజలెవరూ నమ్మడం లేదని, రానున్నది జగన్ సర్కారే అని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం జగన్ తోనే సాధ్యమన్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో స్థానికులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. సోంపుతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. దాదాపు అందరి ఇళ్లలోనూ సోంపు ఉంటుంది. ఇందులో కాల్షియం, ఐరన్, సోడియం, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అనేక రోగాల నుంచి మనల్ని కాపాడుతుంది. సోంపును రోజు తీసుకోవడం వల్ల గుండెకు మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే పొటాషియం శరీరంలోని రక్తపోటును నియంత్రించి గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. సోంపును తీసుకోవడం వల్ల ఒంటికి చలువ చేస్తుంది. శరీరంలో వేడి తగ్గుతుంది. అందువల్ల వర్షాకాలం, శీతాకాలంలో కంటే వేసవి కాలంలో సోంపును ఎక్కువగా వినియోగిస్తారు. కంటి చూపునకు కూడా సోంపు మేలు చేస్తుంది. దృష్టి లోపాలను తగ్గిస్తుంది. సోంపులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలను తింటే స్థూలకాయ సమస్య తగ్గుతుందన్న విషయం తెలిసిందే. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజు ఖాళీ కడుపుతో సోంపు తినడం వల్ల రక్తంలో ఉన్న మలినాలు తొలగిపోతాయి. దీనివల్ల చర్మం కూడా మెరుస్తుంది. ఉదర సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. ఎవరైనా నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నట్లయితే సోంపు తినాలి. అది మౌత్ ఫ్రెషనర్గా పనిచేస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి అనేక రోగాలను దూరం చేస్తుంది. మీకు మతిమరుపు సమస్య ఉంటే బాదం, సోంపు, చక్కెరను సమాన పరిమాణంలో తీసుకొని పొడి చేసుకోవాలి. దానిని భోజనం తర్వాత 1 టీ స్పూన్ తినాలి. ఇలా చేస్తే మీ జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. వీటిని అమలు చేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం అన్న విషయాన్ని ప్రేక్షకులు గమనించగలరు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కంచెకు ముళ్ళుంటాయి, ముట్టుకుంటే గుచ్చుకుంటాయి. నాలుకకు దురద ఉంటే వీపుకు చావొచ్చును. కష్టకాలాన్ని మరచిపో, అది నేర్పించిన అనుభవమును జీవితకాలం ఉంచుకో. నరకానికి నిర్వచనమే సెలవు దినం, స్వర్గానికి నిర్వచనమే శ్రమదినం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.